ఈరోజు మే 13వ తేదీ బుధవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,681 రూపాయలు పలుకుతుండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,600 పలుకుతుంది. పసిడి ధరలు భారీగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం బంగారం అలాగే వెండిపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం ప్రారంభించాయి. ఈ పెరిగిన 15%లో 10% ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ, మరో 5% అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ కింద వసూలు చేయనున్నారు. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు రూపాయి విలువ భారీగా పతనమైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా $1కు ప్రతిగా రూపాయి విలువ 95 రూపాయలకు పడిపోయింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ద్వారా వాణిజ్య లోటును తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రపంచంలోనే భారతదేశం 2వ అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉంది. అయితే ఈ సుంకం పెంపుదల వల్ల బంగారం, వెండి డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుందని ఇప్పుడు భావిస్తున్నారు. తద్వారా బంగారం దిగుమతులు తగ్గుతాయని, ఫలితంగా వాణిజ్య లోటు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రధాని మోడీ ఇటీవల హైదరాబాద్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ విదేశీ మారక ద్రవ్య నిల్వలను రక్షించడానికి దేశ ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే దిగుమతి సుంకం కూడా పెరగడం గమనించవచ్చు. మరోవైపు భారతదేశం తన బంగారం అవసరాల కోసం పూర్తిగా విదేశాలపై ఆధారపడి ఉంది. దేశీయంగా బంగారం మైనింగ్ అనేది నామమాత్రంగానే ఉంది. దీంతో దేశంలో పెరుగుతున్న బంగారం డిమాండ్ను అనుసరించి విదేశాల నుంచి భారత్లోకి పసిడిని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఫలితంగా పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం ఇతర దేశాలకు చెల్లించి బంగారాన్ని దిగుమతి చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. నిజానికి విదేశీ మారక ద్రవ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా ఆదా చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. బంగారం కొనుగోళ్లను తగ్గించినట్లయితే రూపాయి విలువ కోలుకునే అవకాశం ఉందని, తద్వారా వాణిజ్య లోటును తగ్గించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇక ఈ రోజు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 1 కేజీ వెండి ధర 2,77,656 రూపాయలు పలుకుతుంది. సిల్వర్ ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా పెరిగినట్లు చూడవచ్చు. మరోవైపు ఈక్విటీ మార్కెట్లో భారీగా నష్టపోతున్న ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం, వెండి సురక్షితమైన ఆస్తుల వైపు తరలిస్తున్నారు. ఫలితంగా వెండి ధర రికార్డు స్థాయిలో పెరగడం చూడవచ్చు. ఇదిలా ఉంటే వెండి ధర గడిచిన సంవత్సర కాలంగా గమనించినట్లయితే దాదాపు 150% వరకు పెరిగినట్టు చూడవచ్చు. మరోవైపు వెండి ధర జనవరి నెలలో 4,25,000 రూపాయల వద్ద ఆల్ టైమ్ రికార్డును నమోదు చేయగా అక్కడి నుండి దాదాపు 40% వరకు తగ్గింది. ఇప్పుడు మరోసారి 3 లక్షల రూపాయల సమీపానికి చేరుకుందని చెప్పవచ్చు.